ఇక ప్రకాశం జిల్లాపై కూడా మోంతా తుఫాను విరుచుకుపడింది. గాలి వానలతో పాటు భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయాయి. ప్రజలు ఇళ్లలోనే తలదాచుకుంటూ భయాందోళనలో గడుపుతున్న పరిస్థితి. ఇక్కడ తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మొంతా తుఫాను ఉందో అది రాష్ట్రాన్ని ఒక్కసారిగా అకలావికలం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం అలానే తూర్పు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా వర్షం అనేది కబిలించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందనేది చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏదైతే జనజీవనం కూడా అస్తవ్యస్తంగా ప్రయాణం చేయడానికి కూడా ప్రజలు ఒక్కసారిగా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ మన జిల్లాలో కనిపిస్తా ఉంది. ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఒక్కసారిగా అలలు ఊవెత్తున వెగిస్తూ దాదాపుగా 5-6 అడుగుల ఎత్తుకు కూడా అలలు కూడా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే గాలులు ఉన్నాయో గంటకి 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో భారీ ఎత్తున చొచ్చుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటు వారందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలను ఇప్పటికే వైద్య అధికారుల యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగానే చూసుకున్నట్లయితే ఎక్కడైతే పంట నష్టం కూడా పెద్ద ఎత్తున వాటిల్లిందని అయితే చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం ఎక్కడ కూడా సంభవించినప్పటికీ కూడా పంట నష్టము అలానే తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకల ప్రమాదంలో ఎక్కడ కూడా ప్రజల్ని పోనివ్వకుండా పోలీస్ అధికారులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వారిని నిరంతరం కూడా కట్టడి చేసేందుకు పోలీస్ వ్యవస్థ కూడా అక్కడే ఉంటూ ప్రజల్ని వాగుల్లోకి రానివ్వకుండా చూడడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజల్ని కూడా హర్షించదగ్గ విషయంగానే కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా జిల్లాలో 62 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే పునరావాస కేంద్రాలకి రాను అని చెప్పేసి ఉంటున్నటువంటి వారిని కూడా బలవంతంగా పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి వారికి ప్రాణ నష్టం లేకుండా వైద్యాధికారులు అలానే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా దాదాపుగా గత 2 రోజుల నుంచి నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా కూడా ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే తెలియజేసేందుకు దాదాపుగా 20 కంట్రోల్ రూమ్ ని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైనా సంఘటన జరిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని తెలియజేయాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే తీర ప్రాంతాన్ని తుఫాను దాటిన తర్వాత ఊవెత్తున అలలు ఎగసిపడుతున్నప్పటికీ కూడా కొంత తీర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకుందనైతే చెప్పుకోవచ్చు. ఏదైతే ఉదయం 6 గంటల సమయం నుండి కొంత వర్షపాతం తగ్గడంతో పాటు ప్రజలకు ఎటువంటి హాని కాకుండా ఈ రోజు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడంలో ప్రజా యంత్రాంగం ఈ రోజు ఏదైతే ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సఫలీకృతమైందని అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి నల్లకాల వాగు కూడా ఈ రోజు ఉధృతంగా ప్రవహించడంతో ఒంగోలు తీర ప్రాంతం అలానే ఒంగోలు మొత్తం కూడా ఒక్కసారిగా జల దిగ్బంధంలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. జల దిగ్బంధంలో ఉన్నటువంటి ఒంగోలు ప్రాంతాన్ని కూడా సురక్షితం చేయడంలో ఒంగోలు అధికార యంత్రాంగం కూడా ఈ రోజు ముందడుగు వేసిందనేది చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడక్కడ ఎక్కడైతే వర్షాభావం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లు చేమలు ఇరిగినప్పటికీ కూడా విద్యుత్ కొంత అంతరాయం కలిగినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బలిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే రోడ్డుకి మార్గంలో చెట్లు విపరీతమైనటువంటి చెట్లు పడిపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడే జేసీబీలతో వాటిని తొలగించడము, విద్యుత్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా వాటిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా విద్యుత్ ఆటంకం లేకుండా రోడ్డు మార్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఈ రోజు యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి శభాష్ అనే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం వాగులు ఏదైతే వాగులు ఉన్నాయో ఈ వాగులు కూడా మనం చూస్తున్నటువంటి వాగులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి వాగులను మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే చూస్తున్నామో రాష్ట్రంలో అలానే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రయాణికులు ప్రయాణించే పరిస్థితి అయితే లేదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాగులు మనం చూస్తున్నాం ఎంతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రజలు ఇటు నుంచి అటు వైపుకి వెళ్లాలన్నా కూడా ఈ వాగు దాటాలంటేనే భయం గుప్పెట్లో ఈ రోజు ప్రజలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే మొంతా తుఫాన్ ప్రభావం అయితే
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొంత ఉపశమనం అయితే ఏదైతే తెల్లవారుజామున 6 గంటల నుంచి ముంతాజ్ తుఫాన్ ఏదైతే సముద్ర తీరాన్ని దాటి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో ముంతాజ్ తుఫాన్ ప్రభావం అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అధికార యంత్రాంగం ఈ రోజు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఆలోచన, ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు శభాష్ అనే విధంగా ప్రజలు హర్షిస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ముందడుగేసిందని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ కరుణాకర్ తో మీరావలి. ఇక మోంతా తుఫాను ప్రభావంతో